అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం మైసూర్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. 1 కప్పు మైసూర్ పప్పు తీసుకోండి. ఈ మైసూర్ పప్పును వేరే బౌల్లో వేసుకొని వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం చింతపండు తీసుకొని ఆ చింతపండును కూడా వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకు ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు అండ్ 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. మనకు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక 1 చెంచా అల్లం పేస్టు మరియు హాఫ్ టీ స్పూన్ పసుపు కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోండి. వేసుకొని టమాటా ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటా వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకు త్వరగా టమాటా ఉడుకుతుంది. టమాటా పూర్తిగా ఉడికింది. మనం వాటర్లో నానబెట్టుకున్న మైసూర్ పప్పుని ఇప్పుడు వాటర్ అంతా తీసేసి పప్పు వేసుకుందాం. టమాటా ఉడికాక ఇప్పుడు మైసూర్ పప్పు ఇందులో వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. మైసూర్ పప్పు వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు ఈ విధంగా ఉడికినప్పుడు 1 చెంచా కారం వేసుకోండి. టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు మనకు రెడీ. మనం స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని సాల్ట్కి తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా. పప్పు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం అన్నం ప్రిపేర్ చేసుకొని ఈ అన్నంలో పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అన్నం, పప్పు, అప్పడం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.